వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. తాత్కాలిక ఆనందం కోసం కొందరు కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు దారి తప్పారు. గురువు బాధ్యతలో ఉన్న వారు క్రమశిక్షణతో మెలగాల్సింది పోయి అడ్డదారి తొక్కారు. వివాహేతర సంబంధం పెట్టుకుని తమ బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పద్మ తన భర్త లక్ష్మణ్ను హత్య చేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నటించింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మారుతినగర్ కాలనీలో లక్ష్మణ్ నాయక్ పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మ 2024లో డిఎస్సిలో ఎంపికై ఉప్పునంతల మండలం బట్టుకాడిపల్లి తాండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లవత్ గోపి అనే ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని పద్మ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ప్రియుడు గోపితో కలిసి గత నెల 24న పడుకొని ఉన్న లక్ష్మణ్ను ముక్కు నోటిపై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. లక్ష్మణ్ నాయకును చంపేసిన పద్మ మరుసటి రోజే ఏమీ తెలియనట్లు పాఠశాలకు వెళ్ళింది. అనంతరం నాటకం ఆడిన మృతుడి తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారని తెలుస్తోంది. అయితే అరెస్టుకు రిమాండ్ పంపడానికి లేట్ అవ్వడానికి గల కారణాలు పోలీసులే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రపేట మండలము మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి వట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పునంతల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి ఇద్దరు కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి?